నేను చెప్తున్నా ఈరోజు దైవజనుడిగా ఇక్కడ నిలబడి దేవుని గ్రంథాన్ని నువ్వు నశించవు. ఎందుకు నువ్వు నశించవు? క్రీస్తు అడ్డుపడిపోయాడు, ఇంక నువ్వు ఎందుకు నశిస్తావు? పాపానికి నీకు అడ్డంగా ఎవరు వచ్చేసాడు? ప్రభు వచ్చేసాడు. కాబట్టి నువ్వు నేను నశించాం. ఖచ్చితంగా మనకి నిత్య జీవితం క్లియర్ ఇచ్చేసాడు, అంతే. ఇక డౌట్ లేదు నీకు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందావో స్టాంప్ పడిపోయింది. నువ్వు చేతులారా నాకు వద్దు బాబోయ్ పోగొట్టుకుని పోతానంటే నువ్వు పోవాలి తప్ప ఆయన నిన్నైతే తోసేయడు. నిన్ను నరకానికి ఆయన పంపడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు ఎప్పుడు కూడా నేను నరకాన పోతాను అనుకోకు, నువ్వు పోవు. ఎందుకు? రక్షణ అనేది శాశ్వతం ఉండేది. రక్షణ శాశ్వతం తప్ప అశాశ్వతం కాదు. రక్షణ ఎప్పుడు శాశ్వతమే. ఇప్పుడు మనం దేనిని బట్టి రక్షించబడ్డామండే? క్రియలను బట్ట, ఉచితమైన కృప వల్ల. కృప నీ ప్రతి పాపాన్ని ఏం చేశాడు? క్లియర్ చేసేసాడు. ఇప్పుడు నిన్ను కృతజ్ఞత కలిగి బతకమన్నాడు. కంప్లైంట్స్ చేయకు. ఏం చేసి బతకాలి? కృతజ్ఞత కలిగి బతకాలి.